கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். అలసట లేని ఏదో తేడాగా ఉందేంటి? అలసట లేని భీకర యుద్ధం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలలుగా పారే ఏరుల రక్తం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. అలజడి ఎవరి కోసం? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా ఏర్పడుతున్నారు. ఇంత బీభత్సం ఎవరి కోసం? ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రే చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. When I said I will be back, be bloody sure I will be back. నాకేం చేయాలో తెలియట్లేదు. ఏమైనా చేస్తా సార్, మొత్తం తగలబెట్టేస్తా సార్. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏండు. కానీ ఈ టీజర్కి అయితే 100కి 100 కాదు 500% ప్లస్ ఖచ్చితంగా మన ఎన్టీఆర్ అన్నే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప డైలాగులు రాయాలనేటటువంటి వచ్చింది సార్. ఇది హైలైట్. దానికి మించి ఎన్టీఆర్ అన్న వాయిస్ ఇవ్వడం అయితే ఇంకో హైలైట్ అని చెప్తా. ఐ ప్రామిస్ ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. సో మొత్తం కూడా ఒక కిరీటం కోసం యుద్ధం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక కిరీటాన్ని అయితే చూపించారు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? విజయ్ దేవరకొండ లుక్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తాను అనమాట. నా పని అయిపోయింది అనుకున్నారా? లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం